వెల్కమ్ టు కాస్మిక్ రహస్యాలు గైస్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. మీరు అది ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చి టైం ట్రావెల్ నిజమేనా? అసలు టైం ట్రావెల్ అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఫ్యూచర్కి వెళ్ళగలమా లేదా పాస్ట్ని మార్చగలమా? టైం ట్రావెల్ ఇది నిజమేనా లేదా జస్ట్ సినిమా ఇమాజినేషనా? ఇవన్నీ మనం తెలుసుకుందాం. లెట్స్ ఎక్స్ప్లోర్ ద వీడియో. ఫస్ట్ మనం టైం ట్రావెల్ అంటే ఏంటో తెలుసుకుందాం. టైం ట్రావెల్ అంటే పాస్ట్ నుంచి ఫ్యూచర్కి వెళ్ళడం లేదా ఫ్యూచర్ నుంచి పాస్ట్కి ట్రావెల్ చేయడం. అంటే మీరు 2026 నుంచి డైరెక్ట్గా 2050కి వెళ్ళిపోతే అది ఫ్యూచర్ టైం ట్రావెల్ అవుతుంది. అదే 2026 నుంచి 2016కి డైరెక్ట్గా వెళ్తే అది పాస్ట్ టైం ట్రావెల్ అవుతుంది. అంటే మన ప్రెజెంట్ టైం నుంచి వేరే టైంలోకి మూవ్ అవ్వడం. అసలు సైన్స్ టైం ట్రావెల్ గురించి ఏం చెప్తుందో మనం ఐన్స్టీన్ థియరీ నుంచి తెలుసుకుందాం. సైన్స్ ప్రకారం ఎస్పెషల్లీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్తున్నాడంటే రిలేటివిటీ థియరీ ప్రకారం టైమ్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. అంటే స్పీడ్ పెరిగితే టైం స్లో అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ మనం బ్లాక్ డయాగ్రామ్లో చూడొచ్చు. స్పీడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టైం అనేది స్లో అవుతుంది. ఇదే రిలేటివిటీ థియరీ కాన్సెప్ట్లో మనం చూస్తాం. దీనికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే GPS శాటిలైట్స్. మనం డైలీ యూస్ చేసే గూగుల్ మ్యాప్స్, అది కూడా టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎలాగో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పేస్లో ఉన్న GPS శాటిలైట్స్ అంటే మన మొబైల్లో GPS కరెక్ట్గా వర్క్ అవ్వాలంటే శాటిలైట్స్లో క్లాక్స్ డిఫరెంట్గా రన్ అవుతాయి. అంటే స్పేస్లో ఉన్న GPS శాటిలైట్స్ ఎర్త్ కన్నా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ప్లస్ గ్రావిటీ తక్కువ ఉంటుంది. దీనివల్ల రిజల్ట్ ఏమవుతుంది? వాటిలో క్లాక్స్ ఎర్త్ క్లాక్ కన్నా డిఫరెంట్గా రన్ అవుతాయి. సైంటిస్ట్ డైలీ కరెక్షన్ చేయకపోతే మీ లొకేషన్ రాంగ్గా చూపిస్తుంది. దీనికి మీనింగ్ ఏంటి అంటే టైం డిఫరెన్స్ రియల్గా జరుగుతుంది. బికాస్ స్పీడ్ ఇంక్రీజ్ అయితే గ్రావిటీ స్పేస్లో తక్కువ అవుతుంది. ఇక్కడ సైంటిస్ట్ డైలీ కరెక్షన్ చేయకపోతే మన లొకేషన్ రాంగ్గా చూపిస్తుంది. సో టైం ట్రావెల్ ఆల్రెడీ స్మాల్ లెవెల్లో జరుగుతుంది. ఇంకో రియల్ లైఫ్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అంటే అటామిక్ క్లాక్స్ని ఏరోప్లేన్స్లో పెట్టి ఫాస్ట్గా ట్రావెల్ చేశారు. అంటే దాన్ని బట్టి రిజల్ట్ ఏమొచ్చిందో తెలుసా? ఫాస్ట్గా మూవ్ అయిన క్లాక్ గ్రౌండ్లో ఉన్న క్లాక్ కన్నా స్లోగా రన్ అయింది. అంటే స్పీడ్ పెరిగితే టైం స్లో అవుతుందని ప్రూవ్ అయింది. ఇది స్మాల్ లెవెల్ టైం ట్రావెల్. ఇక్కడ మనం బ్లాక్ డయాగ్రామ్లో చూడొచ్చు. ఫాస్ట్గా ట్రావెల్ చేసిన క్లాక్ కొంచెం స్లోగా రన్ అవుతుంది. అంటే స్పీడ్గా ట్రావెల్ చేస్తే టైం స్లో అవుతుంది, ఫ్యూచర్లోకి వెళ్ళిపోవచ్చు. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే బ్లాక్ హోల్స్ కాన్సెప్ట్లో నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బ్లాక్ హోల్ దగ్గర గ్రావిటీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అక్కడ టైం ఆల్మోస్ట్ స్టాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ బ్లాక్ హోల్ దగ్గర 1 hour స్పెండ్ చేస్తే ఎర్త్లో ఇయర్స్ అనేవి పాస్ అయిపోతాయి. ఇది మూవీ కాన్సెప్ట్ కాదు, ఇదొక సైన్స్ థియరీ. ఇప్పుడు ఫ్యూచర్కి టైం ట్రావెల్ పాసిబుల్ అని మనం కొన్ని థియరీస్ ద్వారా చూసాం. పాస్ట్కి అసలు టైం ట్రావెల్ పాసిబులా? ఫ్యూచర్కి అయితే ఎస్, పాస్ట్కి అయితే ఇంకా సైంటిస్ట్ డౌట్గానే ఉన్నారు. కానీ పాస్ట్కి వెళ్ళడం ఎందుకు బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటే దీనికి బిగ్గెస్ట్ ప్రాబ్లం పారాడాక్సెస్. ఎగ్జాంపుల్, మీరు పాస్ట్కి వెళ్ళి మీ గ్రాండ్ ఫాదర్ని మీట్ అవ్వకుండా చేస్తే అసలు మీరు ఎలా బోర్న్ అయ్యారు అంటే మీరు ఎలా పుడతారు? సో ఇలాంటి థియరీస్ వల్ల పాస్ట్కి టైం ట్రావెల్ చేయడం అనేది ఇంకా డౌట్గానే ఉండిపోయింది. కానీ ఇక్కడ క్లియర్గా ఏం అర్థమవుతుందంటే ఫాస్ట్గా ట్రావెల్ చేస్తే ఫ్యూచర్కి వెళ్ళొచ్చు. స్ట్రాంగ్ గ్రావిటీ దగ్గర టైం స్లో అవుతుంది. అంటే ఫ్యూచర్ టైం ట్రావెల్ పాసిబుల్ అని సైన్స్ కన్ఫర్మ్ చేసింది. స్మాల్ లెవెల్లో బ్రో.
సో ఫ్యూచర్కి వెళ్ళడం సైన్స్ సపోర్ట్ చేస్తుంది, కానీ పాస్ట్కి వెళ్ళడం ఇంకా డౌట్లోనే ఉంది. అసలు వార్మ్ హోల్స్ అనేవి నిజమేనా? వార్మ్ హోల్స్కి టైం ట్రావెల్కి సంబంధం ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా అసలు వార్మ్ హోల్స్ అంటే ఏంటి, దానికి టైం ట్రావెల్కి ఏంటి సంబంధం అని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మీరేమనుకుంటున్నారు? టైం ట్రావెల్ నిజమేనా? మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా స్పేస్లో షార్ట్ కట్స్ ఉంటాయా వార్మ్ హోల్స్ లాగా? టైం ట్రావెల్ సైన్స్లో కొంచెం రియాలిటీ, కొంచెం రహస్యం. అసలు మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే టైం ట్రావెల్ ఉందనుకుంటున్నారా? కామెంట్స్లో మీ ఒపీనియన్స్ చెప్పండి. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. Don't forget to on the bell icon so you will get all the notifications from my YouTube channel. నెక్స్ట్ వీడియోలో వార్మ్ హోల్స్ గురించి చూద్దాం. Bye bye guys, take care.